షాదింకల వచ్చే నెలలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. షాద్నగర్లో సభ ఏర్పాట్లను పరిశీలించిన విహెచ్ కేంద్ర ప్రభుత్వ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్ల కోసమే గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించామని అన్నారు. అయితే తాను బీసీనే అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఒక మంచి నినాదం ఇచ్చాడు. మేము పవర్లు వస్తే తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తామని హామీ ఇవ్వడం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏమని, వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్న 1831లో అయిన క్యాస్ట్ వైజ్ సెన్సస్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు గత 9.5 ఏళ్లలో ఆయన ఎప్పుడు కూడా తనకు తాను బీసీ అనుకుంటాడు కానీ బీసీలకు ఒక్క పని కూడా చేయలేదు, క్రిమినైజ్ ఎత్తేయలేదు, అదేవిధంగా ఒక స్పెషల్ మినిస్ట్రీ పెట్టలేదు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పవర్లో రావడానికి, మేనిఫెస్టోలో పెట్టడానికి పొడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి బహుశా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సంఖ్యలో మన దగ్గర కూడా బీసీ పాపులేషన్ ఉన్నది. పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో 130